హాయ్ అండి, అందరికీ నమస్తే. అర్థమైంది కదండి, బీట్రూట్ గురించి చెప్తున్నానండి. ఈ బీట్రూట్ వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనము బీట్రూట్ జ్యూస్ తాగినప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది. బీపీ అనేది మనకి నార్మల్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దీనిలో చాలా పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉన్నాయండి. అందుకే బాగా గట్టిగా ఉన్న బీట్రూట్ని యూజ్ చేయండి. చాలా రోజులు తీసుకొచ్చి అలాగే పెట్టి మెత్తగా అయిపోయిన తర్వాత పోషకాలన్నీ చాలా వరకు వెళ్ళిపోతాయి కదా, అందుకని ఇట్లా గట్టిగా ఉన్న బీట్రూట్ని యూజ్ చేయాలి. బీట్రూట్ని ఎవ్రీడే మనము సాలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు, లేదంటే చాప్ చేసి తీసుకోవచ్చు. పీసెస్ లాగా, చిన్న చిన్న పీసెస్ లాగా, లేదా జ్యూసెస్ లాగా కూడా బీట్రూట్ని మనం యూజ్ చేయవచ్చండి. బీట్రూట్ జ్యూస్ని ఎక్కువ మనకి చిన్న చిన్న డార్క్ స్పాట్స్, అలాగే సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చిన బ్లాక్నెస్, మచ్చలు, అన్నీ కూడా ఫేడ్ అయిపోవడానికి, అంటే లైట్గా అయిపోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అలా మాయిశ్చర్ కంటెంట్, ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ బీట్రూట్ యూస్ చేయడం వలన స్కిన్కే కాదండి, హెయిర్కి కూడా మాయిశ్చర్ కంటెంట్ అనేది హెయిర్కి అందిస్తుంది. డ్రైనెస్ లేకుండా హెయిర్ చాలా షైనీగా కూడా కనిపిస్తుంది. బీట్రూట్ని రెగ్యులర్గా మనము తీసుకోవచ్చండి. కాకపోతే రెగ్యులర్గా ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు. 1 or 2 పీసెస్ తీసుకోవాలి. దీనివల్ల కొంచెం డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే, దీనిలో హై షుగర్ ఉంటుందండి, అంటే ఎక్కువగా ఉంటుంది కదా. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఏదో వీక్లీ వన్స్ 1 or 2 పీసెస్ తీసుకోవడం వల్ల ఏం కాదు, కానీ రెగ్యులర్ యూసేజ్లో తీసుకోకూడదు. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం ఈ బీట్రూట్ని అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అండి. అయితే ఇంట్లో ఎలా చేస్తానంటే, బీట్రూట్ పీల్ ఆఫ్ చేసేస్తాను పచ్చిదే, అలాగే క్యారెట్స్ని కూడా పీల్ ఆఫ్ చేసి చాప్ చేసేస్తాను. మిక్సీలో వేసేసి అందులో అంతా కరివేపాకు వేస్తాను, కొత్తిమీర, పుదీనా వేస్తాను. ఈ 5 కూడా వేసి, ఇందులో నేను కీరా వేయనండి, వాటర్ వేస్తాను. వేసేసి చక్కగా వడకట్టేస్తాను. అందులో కొంచెం లెమన్, లేదా కొంచెం సాల్ట్ అయితే అసలు అవసరమే లేదనుకోండి, కొంచెం లెమన్ పిండేసి, లేదా అలాగే తాగేసామనుకోండి మనకు కొంచెం వెగటుగా అనిపిస్తుంది అనమాట. అందుకని కొంచెం లెమన్ కానీ పెప్పర్ కానీ కొంచెం యాడ్ చేసుకుంటే మనకి తాగడానికి, మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయితే రెగ్యులర్గా వాడాల్సిన అవసరం లేదండి. వారంలో 1 or 2 టైమ్స్ వాడడం వల్ల ఈ బీట్రూట్ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి అందుతాయి. డాక్టర్స్ చెప్తారు కదండి, బ్లడ్ ఎవరికైనా తక్కువగా ఉంది అంటే బీట్రూట్స్ రెగ్యులర్గా తీసుకోండి, పోమోగ్రానైట్స్ రెగ్యులర్గా తీసుకోండి అని చెప్తుంటారండి. ఓకేనా అండి, బీట్రూట్ గురించి చెప్పిన విషయాలు నచ్చాయా అండి? నచ్చినట్లయితే నా ఛానల్ నేమ్ వచ్చేసి వెజెన్లా బ్యూటీషియన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.